ఈ సినిమాలో బోలెడన్ని గన్నులుంటాయని చెబితే చాలు పవన్ కళ్యాణ్ తో సినిమా ఓకే అయిపోయిందంటూ పూరి జగన్నాథ్ ఓసారి చమత్కరించిన సంగతి గుర్తుండే ఉంటుంది. పవన్ సినిమాల్ని గమనిస్తే అతడికి గన్నుల మీద ఉన్న మోజేంటో అర్థమవుతుంది. అందులోనూ సర్దార్ గబ్బర్ సింగ్ ప్రోమోస్ చూస్తుంటే పవన్ గన్నుల పిచ్చి పీక్స్ కు చేరినట్లే కనిపిస్తోంది. ఏకంగా ఈ సినిమాలో 700 తుపాకులు వాడడమే అందుకు నిదర్శనం. అయితే ఈ తుపాకులన్నీ ఎక్కడో మార్కెట్ లో కొనుక్కొచ్చినవేమీ కాదు, పూర్తిగా సర్దార్ గబ్బర్ సింగ్ ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మా కడలి నేతృత్వంలో తయారు చేసినవేనట. ఈ గన్నులన్నీ సర్దార్ గబ్బర్ సింగ్ లో పవన్ గన్నుల్ని ఏ రేంజ్ లో వాడతాడు అన్నది మేకింగ్ వీడియో, టీజర్, ట్రైలర్ అన్నింట్లోనూ కనిపించాయి. మేకింగ్ వీడియో అయితే దాదాపుగా అంతా పవన్ గన్ను వాడకం మీదే సాగింది. ఓ సీన్ లో గన్నుతో రొమాన్స్ కూడా చేస్తూ కనిపించాడు పవన్. పవన్ వాడే గన్ను చాలా స్పెషల్ గా ఉంటుందని అంటున్నాడు బ్రహ్మ. సర్దార్ సినిమాకు మిగతా ఆర్ట్ వర్క్ అంతా ఒకెత్తైతే గన్నుల తయారీ మరో ఎత్తని అంటున్నాడు అతను. సినిమాలో దాదాపుగా ప్రతి సన్నివేశంలోనూ పవన్ గన్నుతో కనిపిస్తాడట. సినిమాలో బ్రహ్మానందం తుపాకులు అమ్మే దుకాణం నడుపుతాడట. పవన్ బ్రహ్మి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని, గబ్బర్ సింగ్ లో కంటే కూడా ఇందులో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ బాగా పండిందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.